స్క్రీన్ మీద మీకు కనిపిస్తున్న ఎక్సెల్ ఎస్ఎక్స్ అనే ఫైల్స్ను చాలామందికి చూసుకోవడం చేతకాదు. కొన్నిసార్లు ఒక జిల్లాలోని ఎక్కువ మొత్తంలో పెండింగ్ డేటాని వీటి ద్వారా షేర్ చేసినప్పుడు మన పిహెచ్సికి సంబంధించినటువంటి పెండింగ్స్ను వెతికి చూసుకోవడం కష్టతరంగా ఉంటుంది. ఇది పెద్ద కష్టమేం కాదు. కొద్దిగా సమయం కేటాయించి నేర్చుకుంటే చాలా సులభంగా ఉంటుంది. జిల్లాలోని పెండింగ్ డేటాను మొత్తం ఫిల్టర్ చేసి కేవలం మన పిహెచ్సి డేటా మాత్రమే కనిపించేలాగా చేయొచ్చు. చాలామందికి ఇది తెలిసే ఉంటుంది. అయినప్పటికీ తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు. స్టెప్ బై స్టెప్ చూపిస్తాను, జాగ్రత్తగా వినండి. ఎక్సెల్ ఎస్ఎక్స్ ఫైల్స్ని ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఫైల్స్ అంటారు. ఇది ఒక ట్యాబ్యులర్ ఫార్మాట్లో రోస్ అండ్ కాలమ్స్తో ఉంటుంది. ఎక్కువగా రోస్ను నెంబర్స్తోనూ, కాలమ్స్ను ఆల్ఫాబెట్స్తోనూ సూచిస్తారు. ఈ ఫైల్స్ ఓపెన్ చేయడానికి డబ్ల్యూపీఎస్ ఆఫీస్ కానీ గూగుల్ షీట్స్ని కానీ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇవి ప్లేస్టోర్లో అందుబాటులో ఉంటాయి. లేనివారు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో నేను గూగుల్ షీట్స్ యూజ్ చేస్తూ చెప్పాను. ఒక ఫైల్లో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ షీట్స్ ఉండొచ్చు. ఉదాహరణకి ఈ ఫైల్లో మీరు చూస్తున్నది మొదటి షీట్. ఈ షీట్ పేరు ఏంటి అని కింద చూస్తే అర్థమవుతుంది. ఈ షీట్ పేరు అబ్స్ట్రాక్ట్ అని ఉంది, క్రింద గమనించగలరు. ఇంకా ఏమైనా షీట్స్ ఉన్నాయా అని గమనిస్తే అబ్స్ట్రాక్ట్ షీట్ పక్కన ఓవర్వ్యూ పెంటా షీట్ అని, దాని పక్కన ఓవర్వ్యూ ఎంఆర్1 షీట్ అని, దాని పక్కన ఓవర్వ్యూ ఎంఆర్2 షీట్ అని ఉన్నాయి. టోటల్గా ఈ ఫైల్లో 4 షీట్స్ ఉన్నాయి. సాధారణంగా అందరూ పొరబడేది ఇక్కడే. ఫైల్ ఓపెన్ చేసి ఫస్ట్ షీట్ మాత్రమే చూసి వెనక్కి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఫోల్డ్ చేసి డేటా కనిపించడం లేదని అడుగుతూ ఉంటారు. కాబట్టి షీట్స్ ఇంకా ఏమైనా ఉన్నాయో లేదో అని జాగ్రత్తగా చూసుకోవాలి. మొదటి షీట్ను గమనిస్తే పిహెచ్సి వైజ్గా పెంటా, ఎంఆర్1, ఎంఆర్2, ఓవర్వ్యూ పెండింగ్స్ ఫిగర్స్ మాత్రమే ఇవ్వటం జరిగింది. నేమ్ వైజ్ లిస్ట్ కాదు. అందుకే ఈ రిపోర్ట్ని అబ్స్ట్రాక్ట్ రిపోర్ట్ అన్నాము. ఇంతకీ ఓవర్వ్యూ అంటే మీ అందరికీ తెలుసు కదా. ఎప్పుడో ఇవ్వాల్సిన డోస్ను మీరు ఇప్పటికీ ఇవ్వలేదు అని అర్థం. ఇప్పుడు రెండో షీట్కు వెళ్దాం. ఓవర్వ్యూ పెంటా. ఈ షీట్లో పిహెచ్సి పేరు, వ్యాక్సిన్ సెషన్ సైట్ పేరు, అక్కడ ఓవర్వ్యూలో ఉన్న బెనిఫిషియరీ నేమ్స్ ఉన్నాయి. ఈ షీట్లో మొత్తంగా 1356 ఓవర్వ్యూ బెనిఫిషియరీ నేమ్స్ ఉన్నాయి. వీటిలో మన పిహెచ్సి డేటా వెతకాలంటే కష్టం. అందుకే ఫిల్టర్స్ యూజ్ చేయాలి. ఇప్పుడు మన పిహెచ్సికి సంబంధించిన డేటా ఎలా తీసుకోవాలో, ఫిల్టర్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ముందుగా పిహెచ్సి ఉన్న కాలం మీదకి వెళ్ళి, అంటే బి కాలం మీదకి వెళ్ళి అక్కడ ఫిల్టర్ని యాడ్ చేయాలి. పైన కుడివైపున 3 చుక్కలు ఉన్నాయి. దాన్ని మెనూ అంటారు. అది ప్రెస్ చేసి క్రియేట్ ఏ ఫిల్టర్ సెలెక్ట్ చేయండి. అప్పుడు హెల్త్ ఫెసిలిటీ నేమ్ పక్కన 3 చిన్న గీతలతో ఉన్న ఫిల్టర్ ఆప్షన్ కనిపిస్తుంది. ఆ చిన్న ఆప్షన్ మీద ప్రెస్ చేస్తే ఈ విధంగా కనబడుతుంది. చూసారా, అన్ని పిహెచ్సిస్కి టిక్ మార్క్స్ కొట్టి ఉన్నాయి. అంటే అన్ని పిహెచ్సిల డేటా ఇక్కడ ఉంది అని అర్థం. మనకి మన పిహెచ్సి మాత్రమే కావాలి కాబట్టి క్లియర్ ఆల్ కొట్టి మన పిహెచ్సి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత లెఫ్ట్ సైడ్న పైన కనపడుతున్న టిక్ మార్క్ని ప్రెస్ చేయండి. అలా ఓవర్వ్యూ పెంట మన పిహెచ్సి పెండింగ్ డేటా మాత్రమే కనిపిస్తుంది. సేమ్ అదేవిధంగా మిగిలిన 2 షీట్స్లో కూడా చేయాలి. ఓవర్వ్యూ ఎంఆర్1 షీట్కి వెళ్ళండి. హెల్త్ ఫెసిలిటీ నేమ్ వద్ద ఫిల్టర్ ఆన్ చేయండి. క్లియర్ ఆల్ కొట్టి మీ పిహెచ్సి మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. అంతే, సింపుల్. నెక్స్ట్ ఓవర్వ్యూ ఎంఆర్2 షీట్కి వెళ్ళండి. అదే ప్రొసీజర్ ఫాలో అవ్వండి. మొత్తం అయ్యాక ఇప్పుడు దీనిని షేర్ అండ్ ఎక్స్పోర్ట్ చేసి గుర్తుగా ఏదైనా ఒక నెంబర్కు వాట్సాప్ చేసుకోండి. పైన కుడివైపు మెనూ ఆప్షన్ ఓపెన్ చేస్తే అందులో షేర్ అండ్ ఎక్స్పోర్ట్ ఆప్షన్ ఉంటుంది. అది ప్రెస్ చేసి సెండ్ ఏ కాపీ కొడితే ఏ ఫార్మాట్లో కావాలో అడుగుతుంది. ఎక్సెల్ఏ సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టి సేవ్ అయ్యేంత వరకు ఉండి వాట్సాప్ సెలెక్ట్ చేసుకొని మీకు నచ్చిన నెంబర్కి ఫార్వర్డ్ చేసుకోండి. ఇలా ఫార్వర్డ్ చేసిన ఫైల్ని ఓపెన్ చేస్తే కనుక అందులో కేవలం మీ పిహెచ్సికి సంబంధించిన డేటా మాత్రమే ఉంటుంది.
ఇదే పద్ధతిలో సేవ్ చేసిన ఫైల్లో సచివాలయం వారీగా డేటా కావాలంటే సెషన్ సెట్ కాలం వద్ద ఫిల్టర్ ఆన్ చేసి మీకు కావాల్సిన సచివాలయం డేటాను కూడా పొందొచ్చు. ఈ విధంగా ఎక్సెల్ షీట్ని ఉపయోగించుకోవాలి. ఇంకా ఇటువంటి వర్క్స్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. దాన్ని వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.